నల్గొండ జిల్లా కొర్లపాడు టోల్గేట్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఫాస్టాగ్ స్కానింగ్ లేట్ అవుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. హైదరాబాద్ నుంచి ఏపీకి జనం క్యూ కట్టారు. ఇవాళ్టి నుంచి వరుస సెలవులతో ఇంటికి వెళ్లేందుకు పబ్లిక్ క్యూ కడుతున్నారు. కొర్లపాడు టోల్గేట్ దగ్గర 4 టోల్ బూత్లు తెరిచి విజయవాడ వైపు వాహనాలు పంపిస్తున్నారు. ఆర్టీసీ బస్సులో రిజర్వేషన్ సీట్లు దొరక్కపోవడంతో సొంత వాహనాల్లో ఏపీకి వెళ్తున్నారు. హైదరాబాద్ విజయవాడ హైవేపై ట్రాఫిక్ సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. శేఖర్ మనతో జాయిన్ అవుతున్నారు. శేఖర్, వాహనాలు బారులు తీరు కనిపిస్తున్నాయి హైవే పైన, ఏంటి సిచ్యుయేషన్? గుడ్ మార్నింగ్ సౌజన్య. వరుసగా 3 రోజులు సెలవు దినాలు కావడం, అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ఉండడంతో అందరూ కూడా సొంత ఇళ్లకు ప్రయాణమయ్యారు. దాంతో ప్రధానమైన రహదారులు, జాతీయ రహదారులు మొత్తం కూడా రద్దీగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఓటర్లంతా కూడా, ఏపీకి సంబంధించిన వాళ్ళంతా కూడా పండుగ ఏదైతే సంక్రాంతి వాళ్ళకి బాగా ఉంటుంది, సంక్రాంతి ఫెస్టివల్ కి సంబంధించి చాలా గ్రాండ్ గా చేసుకుంటారు ఏపీ వాళ్ళు. ఆ టైంలో పెద్ద ఎత్తున హైదరాబాద్ మొత్తం కూడా పూర్తిగా ఖాళీ అవుతుంది. వాళ్ళంతా కూడా ఆంధ్రాకి వెళ్ళిపోతుంటారు. రోడ్డు మొత్తం రద్దీగా కనిపిస్తాయి. సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ కూడా ఈ రోజు కనిపిస్తుంది. ఎలక్షన్ కి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో, మన దగ్గర పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి తెలంగాణలో, అదేవిధంగా ఏపీలో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. సో హైదరాబాద్ లో దాదాపు సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాల్లో కలిసి దాదాపు 10 లక్షలకు పైచిలకు ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా కూడా రిటర్న్ ఏపీకి ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నారు. సో దాని ద్వారా మొత్తం కూడా జాతీయ రహదారి 65వ నెంబర్ జాతీయ రహదారి పూర్తిగా రద్దీగా మారింది. అక్కడ ఏవైతే టోల్ గేట్లు ఉన్నాయో, పంతంగి టోల్ గేట్ కావచ్చు, అదేవిధంగా కొర్లపాటు టోల్ గేట్ కావచ్చు, అదేవిధంగా మాచర్లకు సంబంధించి అద్దంకి, మాచర్లకు సంబంధించిన ప్రధాన రహదారి, జాతీయ రహదారులు పూర్తిగా రద్దీగా మారాయి. తెల్లవారుజామున అందరూ కూడా ఎక్కువ అక్కడి నుంచి మార్నింగ్ టైంలో ప్రయాణం అవుతారు, ఈవినింగ్ కల్లా అక్కడ చేరుకుంటారు. సో మార్నింగ్ టైంలో పెద్ద ఎత్తున రద్దీ అయితే కనిపిస్తుంది. మరోవైపు ఫాస్టాగ్ సంబంధించి వెంటనే స్కానింగ్ కాకపోవడంతో వాహనాలు మొత్తం కూడా నిలిచిపోతున్నాయి. వాళ్ళు వేరే క్యూ లైన్లను హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్లే దారిలో ఎక్కువ లైన్లను ఏర్పాటు చేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్కు వచ్చే లైన్లను మాత్రం కొంత తగ్గించారు. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయితే అవుతున్నది. ఎప్పటికప్పుడు వాహనాలను పంపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళంతా బస్సులలో రిజర్వేషన్ దొరకపోవడంతో ఎక్కువ మంది కూడా సొంత వాహనాలలోనే వెళ్ళిపోతున్నారు. దానివల్ల జాతీయ రహదారి మొత్తం కూడా రద్దీగా కనిపిస్తుంది. మరోవైపు వరంగల్ కు సంబంధించిన టోల్ గేట్ కూడా పెద్ద ఎత్తున, కొర్లపాడు టోల్ గేట్ కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అయితే ఉదయం నుంచి కూడా ట్రాఫిక్ ఆగుతుంది. అదేవిధంగా ఫాస్టాగ్ సంబంధించి లేని వాళ్ళకైతే ఇబ్బంది అవుతుంది. పెద్ద ఎత్తున లైన్ అక్కడ ఆగిపోతున్నది. కొన్ని చోట్ల ఫాస్టాగ్ ఇబ్బంది అయినప్పుడు వెంటనే వాళ్ళు వాళ్ళ దగ్గర వేరే మిషన్ కు సంబంధించి స్కాన్ చేసి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి మాత్రం ఎన్నికల దృష్ట్యా మాత్రం హైదరాబాద్ దాదాపు సగం ఖాళీ అయిందని చెప్పుకోవచ్చు. వాళ్ళంతా కూడా ఏపీకి తరలిపోతున్నారు. మరోవైపు ఖమ్మం వెళ్లాలన్నా, నల్గొండ వెళ్లాలన్నా ఇదే ప్రధానమైన జాతీయ రహదారి కావడంతో మాత్రం రోడ్డు మొత్తం కూడా రద్దీగా కనిపిస్తాయి. సౌజన్య.